అనుకొనవద్దు. నేను తెలివైనదాన్ని కదా, నేను తెలివైనను కదా, నేను ధనవంతుని కదా, నేను ఆస్తి కలిగిన వాడిని కదా, నేను ఫలాను కదా అని నువ్వు అనుకోవద్దు. ఈ రాత్రి ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయన చిత్తానికి లోబడు. ప్రభా, నీ చిత్తము నా జీవితంలో జరిగించు నాయన. నా స్థితి నీకు తప్ప ఎవరికీ తెలియదు, నా ఆలోచన నీకు తప్ప ఎవరికీ తెలియదు, నా హృదయంలో ఉంటున్న వేదన నీకు తప్ప ఎవరికి తెలియదు, నా చింత నీకు తప్ప ఎవరికి తెలియదయ్యా. ఎవరికి చెప్పుకోగలను? ఇది నీకు ఎవరితోనూ చెప్పుకునేటువంటి బాధ కాదని అనేక సమస్యలను బట్టి చింతపడే వాళ్ళు ఉంటారు. కానీ ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీవు నా అధికారానికి ఒప్పుకుంటే, నా అధికారం కిందకి నువ్వు వస్తే అప్పుడు నేనేం చేయబోతున్నాను తెలుసా? నీ త్రోవలన్నీ కూడా ఏం చేయబోతున్నాను? నేను సరళము చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్తా. నీవు ఏదైతే ఎదురు